హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. నేను ఈరోజు ఈ షార్ట్ వీడియోలో ఈ ఇప్పుడు ఈ సీజన్లో దొరుకుతున్నటువంటి మామిడికాయలు అయితే తెప్పించుకొని మామిడికాయ కారం పెట్టుకున్నానండి. అంటే నేను తెప్పించడం 5 కేజీలు తెప్పించానండి కాయలు. కానీ అన్ని కాయలు మంచిగా లేవు. అందులో కొన్ని ఫిల్టర్ చేసేసి కొంచెం పర్లేదు అనుకున్న ముక్కల వరకు అయితే నేను పెట్టుకున్నానండి. ఎందుకంటే అన్ని చేసిన తర్వాత ముక్క బాగోకపోతే బాగుండదు కదా. సో నాకైతే ఈ డబ్బాతోటి ఒక రెండు కేజీల వరకు అయ్యాయండి ముక్కలు. ఇది చూసారా, ఈ డబ్బాతోనే అండి నేను కొలత కూడా మీ చెప్పేది. ఈ 2 కేజీ ముక్కలకి, ఈ 2 డబ్బాల కొలత ముక్కలకి నేను వచ్చేసి 3 గిద్దలు కారం తీసుకున్నానండి. ఈ గిద్దతోటి 3 గిద్దల కారము, 3 గిద్దల ఉప్పు అండి. ఉప్పు వచ్చేసి 3వ గిద్దది నేను హాఫ్ తీసుకుంటానండి. ఎందుకంటే మళ్ళా మనకి 3వ రోజు ముక్క చూసేటప్పుడు ఉప్పు ఏమన్నా తగ్గితే వేసుకోవచ్చు. బట్ ముందుగానే ఎక్కువైపోతే కష్టం కదా. అందుకని చెప్పేసి 3 గిద్దలు కారం తీసుకుంటాను. కరెక్ట్గా కారం అయితే తగ్గించనండి. 2.5 గిద్దలు అయితే ఉప్పు తీసుకుంటానండి. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రెష్గా ఎండబెట్టుకొని పొడి చేసుకొని తయారు చేసుకొని ఉంచుకుంటానండి. అలాగే వీటిల్లో మనకి ఆవాలండి, ఆవాలు ఒకటి పచ్చి ఆవాలనే మనం మిక్సీ చేసుకొని మెత్తగా పొడి చేసుకొని అవి ఒకటి యాడ్ చేసుకుంటానండి. అలాగే మెంతులండి, మెంతులు కూడా అంతే, ఒక 2 స్పూన్లు 3 స్పూన్ల వరకు సరిపోతాయండి. అంతకు మించి అవసరం లేదు. మెంతుల్ని లైట్గా దోరగా వేయించేసేస్తే తొందరగా మిక్సీలో పౌడర్ అయిపోతుందండి. సో అలా మెంతుపిండి, ఆవు పిండి కూడా అంతేనండి. ఒక 100 గ్రాముల లోపు వరకు ఆవు పిండి, అది కూడా అంతే అండి. పచ్చి ఆవాలే అనమాట. పేస్ట్ చేసేసుకొని ఆవు పిండి, మెంతిపిండి, ఉప్పు, కారము, మొత్తం ఎల్లిపాయలు మొత్తం కలిపేసేసి దాంట్లో మనం ముక్కలు వేసేసి ఆయిల్ వచ్చేసి శనగ నూనె వాడతానండి నేను. అది వచ్చేసి కేజీ అండి. ఫస్ట్ అయితే నేను కేజీలో కొంచెం తగ్గించి పోసానండి. సో ఆయిల్ పోసేసి మొత్తంగా కలిపేసుకున్నానండి. చూడండి, కలిపేస్తే ఈ విధంగా వచ్చిందండి. ఇది రేపు 3వ రోజు మళ్ళీ ఒకసారి ఎలా ఉంది అనేది చూద్దామండి. ఈ కొలతలతోటి పర్ఫెక్ట్గా ఉంటుందండి ఊరగాయ పచ్చడి. చేసి చూడండి. కాకపోతే ఈ సీజన్లో మామిడికాయలు అనేది మంచివి దొరకవు. సో నేను ఇంట్లో మామిడికాయ కారం అనేది లేదు, దొరికిన కాయలతోటి పెట్టేసుకున్నానండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.